భీమఠం పీఠాధిపతి వ్యవహారం కొలిక్కొచ్చినా ఇప్పటికీ కూడా ఒక రకంగా భీమఠంలో ఉన్నటువంటి మహానివేద మందిరంలో మారుతి మహాలక్ష్మి ఉండడాన్ని కూడా మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు పూర్వపు స్వర్గీయ పీఠాధిపతి సతీమణి మారుతి మహాలక్ష్మి మనతో పాటు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం. అసలు చెప్పండి, ఎందుకు ఇది వివాదాస్పదం అవుతుంది? అసలు ఎందుకు ఇద్దరి మధ్య పీఠాధిపతికి, తాత్కాలిక పీఠాధిపతి వెంకటాద్రి స్వామికి మీకు మధ్య ఎందుకు వివాదం? అంటే ఆల్రెడీ ఆయన పీఠాధిపతిగా నియమించారు, మహానివేద మందిరంలో ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఎందుకు ఇది వివాదం? ఆయన నిన్న మా అబ్బాయి మీద కొంచెం గొడవ పెట్టుకున్నారండి, దాని గురించి వచ్చింది నిన్న. ఎందుకు వచ్చింది అసలు గొడవ? ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? ఇప్పుడు ఆయన మఠాధిపతిగా నియమించారంట. మేము ఏది ఒక పద్యం కూడా చెప్పకూడదంట, ఏది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోకూడదంట. ఆయన అన్నీ ఆయన చెప్తున్నారు అన్నీ. ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? మీ అబ్బాయిని ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? మిమ్మల్ని ఎలాంటి వ్యాఖ్యలు? ఇంకా అసభ్యంగా తిట్టడము, మంటల్లా కొడక అనడము, మీకు ఇక్కడ ఉండే అధికారం లేదు, వెళ్ళి బయట పడుకోండి, బయట చెప్పుకోండి, బయట చేసుకోండి, ఏమున్నా నాది ఇల్లు, నేనుంటున్నాను కాబట్టి మీరు ఇవన్నీ ఏం చేసేదానికి లేదు, మేము పెట్టింది తినాలా, పడి ఉండాలా, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే తరచుగా వివాదాలు ఒక రకంగా మహానివేద మందిరాన్ని కూడా ఆయన ఏమని సంబోధించారు? మహానివేద మందిరాన్ని కనీసం ఒక భాష మాట్లాడిన చేత కాదండి, ఒక ఉచ్చారణ, ఎవరిని తల్లిని అట్లా మాట్లాడాలి, పిల్లల్ని అట్లా మాట్లాడాలి అని సంస్కారవంతంగా మాట్లాడేది కూడా అతని చేత కాదు. ఇవి బయట ఎవరినో మాట్లాడినట్లు మాట్లాడటం ఇప్పటి నుంచే కాదులేండి, ఆయన ఫస్ట్ నుంచి లేదు. వాళ్ళ నాన్నగారిని కూడా అలాగే మాట్లాడేవారు. అదే పద్ధతిలో ఇప్పుడు మమ్మల్ని కూడా అట్లానే మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఉండకూడదని కొంత అక్కడ ఉన్నటువంటి మహానివేద మందిరంలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ని కూడా పూర్తిగా పెగిలించినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంటున్నారు, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసామంటున్నారు. ఏమైనా వాటిపైన ఏమైనా ప్రభుత్వం స్పందించిందా? పోలీసులు ఏమైనా స్పందించారా? ఎలా ఉంది పరిస్థితి? అది ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసామండి. ఆయన ఏమి ఎఫ్ఐఆర్ రాయలేదు ఇంతవరకు కూడా. మేము 2, 3, 4, 5 సార్లు కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఏమీ ఫైల్ చేయలేదు. దాని గురించి కూడా మాకు బాధాకరంగా ఉంది. ఇప్పుడు మహానివేద మందిరంలో వేద పఠనం సాధారణంగా అందరూ చేస్తుంటారు. అంటే గోవిందస్వామి కూడా ఒక రకంగా పూర్వ పీఠాధిపతి కొడుకే కాబట్టి మహానివేద మందిరంలో వేద పఠనం చేయడం తప్పు లేదు కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నామని మీరు ఏమన్నా అడిగారా? ఆయనకి అదంతా నచ్చదంటండి. ఆయన ఏ పద్యాలు పాడకూడదంట, ఇంట్లో ఏం చెప్పకూడదంట, బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏది చెప్పుకోకూడదంట, బ్రహ్మంగారి సూక్తులు ఏవి చెప్పకూడదంట. ఆయనకి అవన్నీ నచ్చవంట. మహానివేద మందిరాన్ని కూడా ఏదో అన్నట్టున్నారు. ఇది సాని కొంపలు అని, వేసే కొంపలని అట్లా మాట్లాడుతూ తల్లి అని కూడా లేకుండా ఆ రకంగా మాట్లాడుతున్నాడు. సో ఇది మహానివేద మందిరంలో మీరు ఉండకూడదు అన్నటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయి, గతంలో కూడా మీరు చెప్పారంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు దీన్ని వివాదాస్పదం చేయడం? మీరు కూడా పెద్ద మనసు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదన్నటువంటి భావన ఎప్పుడైనా మీకు కలిగిందా? ఇంతకుముందు మఠాధిపతులు వాళ్ళు భార్యలు కూడా ఉన్నారండి. దాంట్లో మా పిచ్చమ్మ గారు కూడా ఉన్నారు, అలాగే పార్వతమ్మ గారు కూడా మఠాధిపత్యం చేశారు వీళ్ళంతా కూడా. అదే రకంగా నేను అతనికి తల్లినే కాబట్టి నేను కూడా, నాకు మైనర్ పిల్లలు ఉన్నారు, నేను తల్లి బాధ్యత ఉంది నాకు కూడా, కాబట్టి నేను అక్కడ ఖచ్చితంగా ఉండాలి నేను. సో ఇప్పుడు పీఠాధిపతి వ్యవహారం ఒక రకంగా వివాదానికి దారితీసింది. అది కొంత కొలిక్కొచ్చినా కూడా మళ్ళీ వివాదాస్పదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుంది? ఏంటి అసలు విషయం? ఇంకా కోర్టులోనే జరుగుతూ ఉందండి. ఇంకా ఈ అంశం గురించి జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడైతే పూర్తిగా తీర్పు వస్తుందో దానికి అప్పుడు పూర్తి నిర్ణయం జరుగుతుంది. అంటే ఒక తల్లిగా మీరు కూడా సర్దుకోకపోతే మంచిది కదా. ఒక తల్లిగా మీరు ఎందుకు సర్దుకోకపోవట్లేదు? మేము సర్దుకొని పోతానే ఉన్నామండి. ఆయన చీటి మాటికి ప్రతిదానికి, చిన్నదానికి కూడా గొడవ పెట్టుకోవాలనే చూస్తున్నాడు. వీళ్ళని ఏ రకంగా బయటికి పంపించాలా, ఇవే ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. ప్రతిదీ కూడా సామాన్లు బయట పెట్టడం కాడి నుంచి, దాన్ని పగలగొట్టించడం కాడి నుంచి, ప్రతిదీ ఏదన్నా ఎవరన్నా వచ్చినా అసభ్యంగా మాట్లాడించడము, ఈ రకంగా ఎవరితోన్నా ఆయన మాట్లాడుకున్నా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడించడము, ఈ రకంగా జరుగుతుంది.
అంటే సోషల్ మీడియాలో ఒక రకంగా మీ పైన కూడా ఒక రకంగా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు కదా. సో దీని మీద ఎందుకు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు? ఎందుకు? ఇచ్చామండి, అనేక సార్లు ఇచ్చాము. నిన్న కూడా మొన్న కూడా ఇచ్చాము దీని మీద, కానీ ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ రాయలేదు. దాని గురించి మేము కూడా ఆలోచిస్తున్నాము. ఇంకోటి, మీ అబ్బాయిని ఏదో బెదిరించారంటున్నారు. ఏమని బెదిరించారు మీ అబ్బాయిని? ఏంటండి? మీ అబ్బాయి గారిని బెదిరించారంటున్నారు కదా, ఏమని బెదిరించారు మీ అబ్బాయి? అది అబ్బాయి మీద కేసు పెడతామని చెప్పేసి, నేను చదువుకోకుండా కూడా చేస్తా, ఉద్యోగాలు రాకుండా చేస్తాము, నేను తలుచుకుంటావు, నేను ఇప్పుడు మఠాధిపతిని కాబట్టి నేను ఏమనుకున్నా జరుగుతుంది, నీకు ఏది లేకుండా చేస్తా అన్నట్టు ఆయన, భవిష్యత్తు లేకుండా చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నారండి ఆయన. సో దీనిపైన మీరు ఎలా ఎదుర్కోవాలి? దీని గురించి అండి ఎస్ఐ గారు కంప్లైంట్ చేశాము. దాని గురించి ఆయన ఇంకా ఏది ఎఫ్ఐఆర్ రాయలేదు. అది మేము దాన్ని చేస్తాము. ప్రస్తుతం మీరు ఇప్పుడు మహానివేద మందిరంలోనే ఉన్నారా? మహానివేద మందిరంలో ఉంటే ఎక్కడ ఉంటున్నారు? మహానివేద మందిరంలోనే ఉన్నానండి. ఎక్కడ ఉంటారు? ఆ ఇంట్లోనే ఉంటున్నాను. అంటే మీ సామాన్లు అన్ని అంటే అన్నీ ఒక్కొక్క చోట పెట్టేశారు, అన్నీ పాల్గొట్టారు. పడుకోవడం పంచలో పడుకుంటున్నాము. ఆ రాళ్ళ మీద ఏదో ఒకటి బ్లాంకెట్ లాగా వేశారు, అన్ని మూటలన్నీ పెట్టున్నారు. అక్కడే తినడము, అక్కడే ఉండడము జరుగుతుంది. ఆ బాత్రూంలో కూడా నీళ్ళన్నీ రాకుండా చేయడము, అంటే సైకో చేష్టాలన్నీ చేస్తారంటారు కదా, అట్లాంటి చేష్టాలన్నీ ఒక మఠాధిపతిగా ఆయన చేస్తున్నారు. అది. సో ఈ వ్యవహారం పులి స్టాప్ పెట్టాలంటే ఏదైనా ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నారా? ఇప్పటికే ఎమ్మెల్యే కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మీ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు, ఇది పీఠాధిపతి వ్యవహారంలో కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఏమైనా చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సమస్య చెప్పారా? ఏంటి అసలు? ఇప్పుడు రాజీ అంటే ఇప్పుడు ఆయనకి వచ్చింది, పదవి వచ్చింది కదండి, వాళ్ళైతే రాజీకి వచ్చే దానికేమీ లేరు, వాళ్ళు సముఖంగా లేరు. ఇంకా మేము ఇంకంటే వాళ్ళు లేనప్పుడు మేమేం చేస్తాం దానికి? అంటే ఇప్పుడు పీఠాధిపతి మీ మీద ఆవేశపడడం కానీ మీ అబ్బాయిని తిట్టడం కానీ వీటన్నిటికీ కారణం ఎవరు? అంటే దీనికి ఎవరో ఒక సూత్రధారి అయితే ఉంటారు కదా, ఎవరై ఉండొచ్చు మీ అనుమానం? ఈ పిపిఎన్ ప్రసాద్ అండి. ఈ పిపిఎన్ ప్రసాద్ వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ జరుగుతున్నాయి మాకు. అతను కేవలం ఒక మేనేజర్ కావాలని, అతనికి అత్యాశ మరి ఏదో తెలియదు, అతను మమ్మల్ని ఆయనకి చెప్పించడము, మాట్లాడించడము, ఏదో ఒకటి గొడవలు పెట్టడము ఇట్లా జరుగుతుంది. పిపిఎన్ ప్రసాద్కి అక్కడ మఠంతో ఎలాంటి సంబంధం లేదు కదా, మరి పిపిఎన్ ప్రసాద్కు మఠంతో సంబంధం లేదు, మఠంలో ఎలా ఉంటాడు ఆయన? మేము కూడా అదే క్వశ్చన్ చేస్తున్నామండి. అతనికి ఏం లేదు, అధికారం లేదు. ఆయన వచ్చి కూర్చుంటాడు, మఠం వ్యవహారాలన్నీ చూసుకుంటాడు, మేనేజర్గా నాకు హక్కు ఉందంటాడు, నేను వెళ్ళి ఆఫీసులన్నీ చూసుకుంటా అంటాడు. అన్ని మఠం సంబంధించిన అసలు ఎట్లా ఇస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక మఠం సంబంధించిన ఫైల్స్ కూడా అతనికి చూపిస్తున్నారని. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అమ్మాయ, మీ అబ్బాయి ఏదైతే మొదటి భార్యకు సంబంధించినటువంటి వెంకటాద్రి స్వామి చదువుకున్నారు, న్యాయవాది వృత్తిని కూడా కొనసాగించారు, మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలా చూడాలంటారు దీన్ని? ఎలా చూడాలంటే ఇప్పుడు ఆయనకి తెలియాలండి, అది ఆ సంస్కారం అనేది. ఆయన ఇప్పుడు 62 ఏళ్ళు ఆయనకి. నేను ఎట్లా మాట్లాడుతున్నాను, అవతల వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక చిన్న పిల్లవాడి దగ్గరే నేను సంస్కారం నేర్చుకోవాల్సి వస్తుందా అని చెప్పి ఆయన బాధాకరంగా విచారించాలి. అది ఆయనకి ఫస్ట్ నుంచి లేదు. అది నిన్న ఏదైతే ఒకటి ఆడియో టేప్ రిలీజ్ అయింది బయటికి, మీ అబ్బాయి మధ్య గోవిందస్వామి, అంటే మీ అబ్బాయి గోవిందస్వామి మధ్య వెంకటాద్రి స్వామి మధ్య తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా కొంత అంటే పరుష పదజాలను ఉపయోగిస్తూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీకు ఆలోచిస్తున్నారు? ఇది అంతా కోర్టులో ఉంది ఇదంతా. ఇంకా అది వస్తే దాన్ని బట్టి మేము కూడా ఆలోచిస్తాము. మళ్ళీ మీరు పీఠాధిపత్యం కోసం మళ్ళీ పోరాటం చేస్తున్నారా? ఆల్రెడీ జరుగుతూనే ఉంది కదండి, అంతా ఇప్పటి నుంచి కాదు కదా. ఫస్ట్ ఇది 6వ సంవత్సరం మా స్వామివారు చనిపోయి 6 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా ఇది ఆయనకి ఇచ్చింది తాత్కాలికంగా ఇచ్చారు కాబట్టి అది ఇంకా కోర్టులోనే ఉంది. సో తెగేంత వరకు లాగుతా ఉన్నాయి అంటే సమస్య తెగేంత వరకు. అవునండి. సో మొత్తం మీద ప్రస్తుత తాత్కాలిక పీఠాధిపతిగా ఉన్నటువంటి వెంకటాద్రి స్వామి మాట్లాడుతున్నటువంటి భాష కావచ్చు, అదేవిధంగా ఆయన అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎవరైతే విపిఎన్ ప్రసాద్
అక్కడ మఠంలో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ వ్యక్తి అక్కడ ఉండి కూడా వాళ్ళతో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఏమాత్రం మఠాధిపతికి తగడు. ఎందుకంటే ఒక రకంగా అశ్లీలకరమైనటువంటి పోస్టులు చూడడం కానీ ఇతరత్ర అంశాల్లో కూడా ప్రతి అంశాన్ని కూడా గొడవ పడే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే మఠాధిపతికి సంబంధించినటువంటి భార్యగా ఓ రకంగా తనకు మైనర్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ నివాసం ఉండడానికి కూడా ధార్మిక పరిషత్ అనుమతించింది. అయితే ఎందుకు కేవలం ఒక రకంగా కక్ష సాధింపు చర్యలతోనే ఈ విధంగా తమపై దాడికి దిగుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాజకీయ పెద్దలు జోక్యం చేసుకొని ఈ వ్యవహారం సద్దుమణించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. 4 సంవత్సరాలు పీఠాధిపతి లేరు. ఇప్పుడు పీఠాధిపతిగా నేను ఎన్నికైన తర్వాత కొంచెం ఇవన్నీ కాంట్రవర్సీ తీసుకురావద్దు. ఇది కొద్ది కోర్టులో ఉంది విషయము. ఏదో మాట్లాడుకుంటూ చిన్నగా మాట్లాడండి. ఇంకోటి మనకేంటంటే అడగండి, మీరు కొత్తగా వచ్చారు, మేనేజ్ కానీ ఇంటర్వ్యూ తీసుకుని అవన్నీ నేను కాంట్రవర్సీ అడగండి. ఓకే, నేను వచ్చి 2 months జరుగుతుంది. ఇప్పుడు ఫిర్యాదు చేసింది ఎవరు? గతంలో కొండోజు ప్రభాకరాచార్య గారని వారు చేశారు. అదే ప్రభాకరాచార్య చేశారు. మీరు చెప్పొచ్చు అదే పీఠాధిపతిగా కాంట్రవర్సీ చేయదలుచుకోలే. జస్ట్ పీఠాధిపతిగా ఎన్నికైనానికి సజావుకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానం కానీ ఓటు కానీ అన్నీ జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారికంగా కూర్చోవడం, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రశాంతం. కానీ మనకు మామూలుగా ఇప్పుడు అన్నదానానికి సపరేట్గా కోర్టు ఉండొచ్చు. నేను కొత్తగా వచ్చాను కదా, మీరు చూసుకోలేదా స్వామి ఏమేమి ఉన్నాయి? బాధ్యతలు ఒక అర్థం చేపట్టాను. ఇవన్నీ చేపట్టాను. ఇంకా మనకు పీఠంకి సంబంధించినటువంటి దేనికి ఎంత నిధులు ఉన్నాయి అట్లాంటి అవి చూస్తున్నాను, గమనిస్తున్నాను. ఈ మధ్య పట్టాభిషేక మహోత్సవం ఇది. వచ్చే వారంతా రావడము, కలవడాలు, మాట్లాడాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను ఇప్పుడు దృష్టి దాని మీద సారిస్తాను. మొత్తం మటన్ డెవలప్మెంట్ విషయాల గురించి ఆలోచిస్తున్నాను. మన ఈ మధ్యకాలంలో ఇంటాక్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు రిపోర్ట్ రాసి వాళ్ళు